నాలుగవదిగా అందరికీ అందుబాటులో ఉంది. ఈ సంఘం ఎలా ఉందండి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. 21వ అధ్యాయము 13వ వచనం. ఇలా చూడండి, నేను చదువుతాను, మీకు అర్థం అవుతుంది. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములు ఉన్నవి. మొత్తం ఎన్ని దిక్కులండి అమ్మ చెప్పండి? 4 దిక్కులు. ఒక్కొక్క దిక్కుకి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 3 గుమ్మాలు ఉన్నాయి. 4 మూలు ఎంత? 12 గుమ్మాలు ఉన్నాయి. ఎటువైపు నుంచి అయినా, ఏ దిక్కు నుంచి అయినా క్రీస్తు సంఘంలోనికి ఎలాంటి మనిషి అయినా ప్రవేశించవచ్చు. నీవు క్రూరుడువా, ఏ మూల నుంచి అయినా రా. నీవు దొంగవా, ద్రోహివా, సంఘము నీకు అందుబాటులో ఉంది. సత్య యోహాను చూసినటువంటి ఆ సంఘముకుండే 4వ లక్షణం ఏంటంటే అది అందరికీ అందుబాటులో ఉంది.